కాళేశ్వరం కమిషన్ కి కేసీఆర్ రిక్వెస్ట్. జూన్ 11న మాజీ సీఎం అటెండ్. నందిగం సురేష్ భార్య బేబీలతకు ముందస్తు బెయిల్ మంజూరు. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో బేబీలతపై కేసు. 2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన. 98.26% నోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడి. నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన అలీ, కావాలని అన్న మాటలు కావంటూ కొట్టివేత. బీజేపీతో పొత్తు విలీనం వార్తలపై హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్. బీఆర్ఎస్ ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ వ్యాఖ్య. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు దిగజార్చారంటూ ఎక్స్లో వైఎస్ జగన్ ఫైర్. తన హయాం చంద్రబాబు హయాంలో పరిస్థితులను తెలుపుతూ జగన్ ట్వీట్. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కేసీఆర్ కూతురే చెప్పారు. తెలంగాణలో ఇతర పార్టీలకు మనుగడ లేదన్న మంత్రి శ్రీధర్ బాబు. తెనాలి వచ్చే ముందు జగన్ వాస్తవాలు తెలుసుకోవాలి. 5 ఏళ్లు తెనాలిని గంజాయి అడ్డాగా మార్చారన్న నాదెండ్ల మనోహర్. కోవిడ్ పై ఏపీ వైద్యశాఖ సమీక్ష. కోవిడ్ పరీక్షల సామర్థ్యం 1000కి పెంచాలంటూ ఆదేశం. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా. హరీష్ రావును నేను కలవలేదన్న ఈటెల రాజేందర్.